అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 2. మధుర గారు కోపంగా రూమ్లోకి వెళ్ళి ఆ ఫోటోను చూస్తూ తప్పు చేస్తున్నావా హితు? దాన్ని ఎంత ప్రేమించావు కదరా, అలాంటిది ఇప్పుడెందుకురా దాని మీద అంత కోపం? చతుర అంటూ తన వెనకే తిరిగి మన ఇంట్లో తనకి ఇబ్బంది అనేదే లేకుండా నాకంటే చాలా బాగా చూసుకునేవాడివి. తనే నిన్ను దగ్గర అవ్వమని అడుగుతున్నా అప్పుడే వద్దని నచ్చ చెప్పుకుంటూ వచ్చావు. ఇప్పుడు అదేం తక్కువ చేసిందని తనకి దూరంగా ఉంటూ తనతో మాట్లాడకుండా తను అవాయిడ్ చేస్తున్నావు. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో అర్థం కాక పిచ్చి పిల్ల తల్లడిల్లిపోతుందిరా, నీ మీద ప్రాణాలే పెట్టుకుని బ్రతుకుతుంది అని తనకు వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటుంటే మహేంద్ర గారు వచ్చి మధుర గారి పక్కన కూర్చుని ఏమైంది మధు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడగగానే మధుర గారు తన చేతిలో ఉన్న ఫోటోని మహేంద్ర గారి చేతికిస్తూ, వాడు చిత్రతో మాట్లాడటం లేదండి, కారణం చెప్పకుండా తనని బాధ పెడుతున్నాడు, వాళ్ళ మధ్య ఏదీ సరిగా లేదు అని ఫోటో వైపు చూపిస్తూ, ఇది చూశాక వాడు తప్పు చేస్తున్నాడేమో అని భయంగా ఉందండి, వాడెక్కడ చిత్రను వదిలేస్తాడో అని నా మనసులో చాలా అలజడిగా ఉందండి అంటారు ఆయన భుజం మీద పడుకుని ఏడుస్తూ. మహేంద్ర గారు ఆ ఫోటోను చూసి, నువ్వు ఎక్కువ ఆలోచించక మధు, ముందు ఏడవడం ఆపు, ఏం జరిగినా మన హితునే అడిగితే సరిపోతుంది కదా అంటారు. ఆల్రెడీ పొద్దున అడిగానండి, చతుర్నే అడగమంటున్నాడు, ఆ పిచ్చిదేమో నాకేం తెలియదు అత్తయ్య అంటూ నన్ను పట్టుకుని ఏడుస్తుంటే నా గుండెలు పిండేసినట్టుందండి అంటారు మధుర గారు బాధగా. ఆ అమ్మాయి ఎవరో నేను కనుక్కుంటాను మధు, ఒకసారి మనం హితుతో మాట్లాడదాం అని మహేంద్ర గారు అంటూ ఉండగానే హితేష్ క్యాబిన్లోకి వచ్చి, డాడ్ ఎక్కడున్నారు అని అరుస్తూ వస్తాడు. మహేంద్ర గారు రూమ్లో ఉన్నాన్రా అనగానే హితేష్ లోపలికి వచ్చి ఏడుస్తూ ఉన్న వాళ్ళ అమ్మని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని, మా ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతుంటే మధుర గారు హితేష్ వైపు చూసి, చిత్రను ఎందుకురా ఏడిపిస్తున్నావు, అదేం తక్కువ చేసిందిరా నీకు అని కోపంగా అడుగుతుంటే, తక్కువ కాదమ్మా, ఎక్కువనే చేసింది, నేను భరించలేనంత ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, నా వల్ల కావడం లేదమ్మా దాన్ని తట్టుకోవడం అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హితేష్. మధుర గారు హితేష్ సమాధానాన్ని షాక్ అయి చూస్తుంటే మహేంద్ర గారు మధుర గారిని చూసి, ఏదో చిన్న గొడవనే అనుకుంటా మధు, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు అంతే, వాళ్ళ మధ్య అన్నీ సర్దుకుంటాయిలే, నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకుని హెల్త్ పాడు చేసుకోకు అంటారు ప్రేమగా. హితేష్ అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోతాడు. తను వెళ్ళేసరికి చిత్ర పడుకుని నిద్రపోతూ ఉంటుంది. పనమ్మాయిని పిలిచి, చిత్ర ఏమైనా తిన్నదా అని అడుగుతాడు. ఆ అమ్మాయి, లేదు సార్, మార్నింగ్ నుండి అలా పడుకునే ఉన్నారు మేడం లేస్తే తనకేమైనా పెట్టమని అమ్మగారు చెప్పి వెళ్ళారు, అప్పటి నుండి మేడం లేవలేదు సార్ అని చెబుతుంది. హితేష్, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్గా ఏమైనా చేసుకుని తీసుకుంట్రా అని పంపిస్తాడు. చిత్ర నిద్రపోతున్న తన మొహంలో బాధ భయం కనిపిస్తుంటే పక్కనే కూర్చుని తన తలని మురుతూ పెళ్ళైన కొత్తలో జరిగిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు హితేష్ నిద్రపోతున్నాడు అని చిత్ర స్నానం చేసి రూమ్లోకి వచ్చి చీర కట్టుకుంటూ ఉంటుంది. అంతలో ఫోన్ మోగేసరికి హితేష్ లేస్తాడేమో అని చిత్ర కంగారుగా బాత్రూంలో పరిగెడుతూ తడికాళ్ళ వల్ల కాలు జారిగి కింద పడబోతుంటే హితేష్ వచ్చి తనను పట్టుకుని, జాగ్రత్తగా ఉండాలి కదా క్రయింగ్ బేబీ, కింద పడుంటే ఎంత పెద్ద దెబ్బ తగిలిండేది అని తనను సరిగా నిలబెట్టి, ఎందుకంత కంగారు, ఇప్పుడేమైందని అలా పరిగెడుతున్నావు, చీర కట్టుకోవాలి, బయటికి వెళ్ళమంటే వెళ్తా కదా అంటాడు. అంటే మీరు సడన్గా అని చిత్ర తడబడుతుంటే, నువ్వు భయపడకు, నేను బయటకు వెళ్తున్నా, నెమ్మదిగా కట్టుకునిరా అని ఫోన్ తీసుకుని హాల్లోకి వెళ్తాడు హితేష్. మధుర గారు కింద నుండి, చిత్ర రెడీ అయ్యావా అని అడుగుతుంటే, తను రెడీ అవుతుంది అని పైనుండి
వాళ్ళ అమ్మని చూస్తూ చెప్తాడు హితేషు. మధుర గారు త్వరగా రెడీ అయ్యి రమ్మన్రా అంటారు. ఎందుకు మా అంత తొందర, అది ముందే కంగారు పడిపోతుంది, నువ్వు త్వరగా అంటూ దాన్ని ఇంకా కంగారు పెట్టకు అంటాడు హితేషు. నేనేం కంగారు పెట్టడం లేదురా, తానే గుడికి వెళ్దామంది. గుడికి వెళ్ళేసి వచ్చే వరకు ఏమీ తిందంట తాగదంట. గుడికి లేట్ అయితే అది అలా ఖాళీ కడుపుతో ఉంటుందని త్వరగా గుడికి వెళ్ళేసి వద్దామని అన్నాను అంటారు మధుర గారు. హితేష్ తల కొట్టుకొని ఈ క్రయింగ్ బేబీ ఎంత చెప్పినా వినదు అని రూమ్లోకి వెళ్ళబోతూ ఆగి డోర్ నాక్ చేస్తాడు. లోపలికి రండి సార్, నేను చీర కట్టేసుకున్నాను అని చిత్ర అనగానే లోపలికి వెళ్తాడు హితేషు. చిత్ర అద్దం ముందలు నిలబడి తల దూకుంటూ ఉంటుంటే హితేష్ వెళ్ళి తనని వెనక నుండి హక్ చేసుకుని ఏం తినకుండా గుడికి వెళ్తున్నావంట అని అడుగుతుండగానే చిత్ర హితేష్ నుండి విడిపించుకుని నేను గుడికి వెళ్ళాలి సార్, మీరు ఇలా చేయకూడదు అని పక్కకు వెళ్తుంటే హితేషు సరే త్వరగా వెళ్ళేసిరా అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. హితేష్ చెప్పినట్లే చిత్ర త్వరగా గుడికి వెళ్ళేసి వస్తుంది. చిత్ర రూమ్లోకి వచ్చేసరికి హితేషు ల్యాప్టాప్లో ఏదో చూస్తూ కొంచెం సీరియస్గా కాల్ మాట్లాడుతుంటే తాను భయపడి దగ్గరకు వెళ్లకుండా దూరం నుండే చూస్తూ ఉంటుంది. చిత్రను గమనించని హితేషు అవతల వాళ్ళని అరుస్తూ ఉంటే చిత్రకి భయం ఎక్కువయ్యి ఏడ్చేస్తుంది. హితేష్కి ఏడుపు వినిపించి కాల్ పెట్టేసి చిత్ర దగ్గరికి కంగారుగా వెళ్ళి క్రయింగ్ బేబీ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, గుళ్ళో ఎవరైనా ఏమన్నా అన్నారా అని చిత్రను దగ్గర తీసుకుని మా మా అని పిలుస్తుంటే చిత్ర వెక్కుతూ ఏమీ కాలేదు సార్, మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెడుతున్నా కదా అందుకే ఏడుపు వస్తుంది అనగానే హితేష్ చిత్రను వదిలి తన మొహాన్ని చేతిలో తీసుకుని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంట్రా, ఎవరన్నారు అలా అంటాడు బుజ్జగింపుగా. చిత్ర ఏడుస్తూనే నాకు తెలుసు సార్, మీరు ప్రేమగా దగ్గర కావాలనుకుంటున్నా, నేను భయపడి దూరంగా వెళ్ళిపోతున్నా, మిమ్మల్ని కొంచెం కూడా హ్యాపీగా ఉంచలేకపోతున్నా అని హితేష్ నాకు చేసుకుని ఏడుస్తుంటే హితేష్ తనని బెడ్ దగ్గర తీసుకెళ్ళి తనని కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుని తన చేతులు పట్టుకుని నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియదు క్రయింగ్ బేబీ, బట్ నేనేమీ ఇబ్బంది పడటం లేదు, ఇంకా నా హ్యాపీనెస్ అంటావా అది నీ నవ్వులో ఉంది, నువ్వు నవ్వుతూ ఉంటే ఐ టు ఫీల్ హ్యాపీ, నువ్వు నా దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మన మధ్య ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది అంటాడు. చిత్ర కానీ అందరి భార్యల్లా నేను మీకు దగ్గర కాలేదు కదా సార్, మన మధ్య దూరం అలానే ఉండిపోయింది, నేను మీకు ఎలాంటి హ్యాపీనెస్ ఇవ్వడం లేదు కదా అంటుంది చిత్ర. హితేష్ కొంచెం సీరియస్గా ఎవరు చెప్పారే నువ్వు నాకు హ్యాపీనెస్ ఇవ్వడం లేదని, నువ్వు నన్ను ప్రేమించి నా కోసం నా ప్రేమను యాక్సెప్ట్ చేసి నా జీవితంలో వచ్చిన రోజే నేను ఊహించనంత హ్యాపీనెస్ ఇచ్చావు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకునే వేలో ఫిజికల్ రిలేషన్షిప్ ఒకటి అంతే, అది మాత్రమే మ్యారేజ్ లైఫ్లో ఇంపార్టెంట్ కాదు. మన మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోయినా మన మనసుల మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది బేబీ, ఎప్పుడో పెళ్ళికి ముందు చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని ప్రతిరోజు నన్ను నీ గుండెల మీద పడుకోబెట్టుకుంటున్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా, అందులో లేదా మన మధ్య ప్రేమ. నేను వర్క్లో ఉన్నప్పుడు నా కోసం అదే పనిగా ఇంటి నుండి ఫుడ్ తీసుకుని వచ్చి నాకు తినిపిస్తున్నప్పుడు లేదా మన మధ్య ప్రేమ. నేనేమీ అడగకుండానే అన్నీ ముందు తెచ్చిపెట్టేస్తావు, అప్పుడు లేదా మన మధ్య ప్రేమ. ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేస్తూ నాకంటే ఫాస్ట్గా వర్క్ చేసి నాకు ఫ్రీ టైం ఇస్తున్నావు, అందులో లేదా ప్రేమ. ప్రతిరోజు నాకు దగ్గరగా పడుకొని చిన్నపిల్లల ఆ రోజు జరిగిన ప్రతి విషయం నాకు చెప్తూ నాకు నా మనసుకి దగ్గరగా ఉంటున్నావు, అప్పుడు లేదా ప్రేమ. నా పక్కనే ఉంటూ నువ్వు చేసే ప్రతి పనిలో నా మీద ప్రేమను చూపిస్తున్నావు, నన్ను చాలా హ్యాపీగా ఉంచుతున్నావు, అంతకంటే ఇంకేం కావాలి క్రయింగ్ బేబీ అంటాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అది మాత్రమే ఉంటే సరిపోదు కదా సార్, మన ప్రేమకి గుర్తుగా మనకంటూ ఎవరో ఒకరు ఉండాలిగా అంటుంది చిత్ర. ఎందుకు లేరు క్రయింగ్ బేబీ, నువ్వు నాకు ఉన్నావుగా, పెళ్ళికి ముందే చెప్పాను గుర్తుందా, యు ఆర్ ఏ ఫస్ట్ కిడ్ టు మీ, తర్వాతే ఏ రిలేషన్ అయినా అని. ఆ మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, నువ్వు అనవసరంగా ఆలోచించి నీ మైండ్ డిస్టర్బ్ చేసుకోకు, నా ప్రాణం నువ్వు అంతే అని నుదుటి మీద ముద్దు పెట్టి చెప్తుంటే చిత్ర హితేష్ని గట్టిగా పట్టుకుని కానీ నాకు అలా ఉంటే సరిపోదు సార్,
అన్ని విషయాల్లో మీకు దూరం కాలేనంత దగ్గరగా ఉండాలి. మీ ప్రేమ నాలో ఊపిరి పోసుకోవాలి అంటుంది. హితేష్ నవ్వుతూ, ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది క్రయింగ్ బేబీ, దానికి చాలా టైం ఉంది. మన పెళ్ళయ్యి 2 months అయ్యింది అంతేగా, దీని గురించి ఒక 3 years తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. ఓహో, అంత టైం వద్దు అంటుంది చిత్ర. హితేషు చిత్ర గడ్డం పట్టుకుని తల పైకెత్తి, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నిన్నటి వరకు బాగానే ఉన్నావుగా, ఇప్పుడేమైంది నీకు అంటాడు. నాకేమీ కాలేదు సార్, మన మధ్య దూరం కూడా ఉండడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని ఇంకా దూరం పెట్టాలి అని నేను అనుకోవడం లేదు అంటుంది చిత్ర భయంగా. హితేష్ సీరియస్గా, అందుకని అంటాడు అనుమానంగా. హితేష్ సీరియస్ వాయిస్ వినగానే చిత్ర కొంచెం భయపడి తన షర్టు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని, మీరే నన్ను అన్నింటికి ప్రిపేర్ అయ్యేలా చేయండి. మీకు దగ్గర అయ్యేలా, నాలో ఉన్న భయం పోయేలా, నాలో ఫీలింగ్స్ వచ్చేలా మీరే చేయండి అంటుంది. హితేష్ చిత్రను వదిలి, దానికి చాలా టైం ఉంది క్రయింగ్ బేబీ, 1 year తర్వాత ఆలోచిద్దాం సరేనా? ఇప్పుడే నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి ఫస్ట్ అని పైకి లేస్తుంటే చిత్ర హితేష్ చేయి పట్టుకుని, ప్లీజ్ సార్, మీరు నా గురించి ఆలోచించి నా కష్టాన్ని, నా ఇష్టాన్ని, నా ప్రేమని నా మీద చూపించకుండా దూరంగా ఉండకండి అంటుంది. హితేష్ సీరియస్గా, అంటే ఇప్పుడు నీ మీద నేను ప్రేమ చూపించడం లేదంటావు అంతేనా అంటాడు. చిత్ర భయంగా, ఆహా నేను అలా అనడం లేదు సార్ అంటుంటే, నీ మీద కోపడ్ను అని నీకు మాట ఇచ్చాను చిత్ర, దాన్ని తప్పేలా చేయకు, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి అని వెళ్ళిపోతుంటే చిత్ర పరుగున హితేష్ని చేరి వెనక నుండి హక్ చేసుకుని, ప్లీజ్ సార్, మీరు నా మీద ఇలా కోపంగా ఉండకండి, నేను తట్టుకోలేను, మీరు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు, మా నాన్న కూడా గుర్తురానంత ప్రేమని చూపిస్తున్నారు, నేను మీరు అనుకునే విధంగా అనలేదు సార్ అని గట్టిగానే ఏడ్చేస్తుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ఎపిసోడ్స్ హితేష్ చిత్ర వస్తారండి, వీళ్ళ మధ్య స్టోరీ చాలా ఉంది. ఆ తర్వాత శివాంశు శ్రీనిక, ఆద్వికు, అన్విక, వేదు, మన్విత వీళ్ళందరూ వస్తారు. అర్థం చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్.